హలో అండి, అందరికీ చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను దీపావళి నోములు ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేనైతే దీపావళి నోములు 31 చేసుకున్నాను అనమాట. 31 నైట్ చేసుకున్నాను. పొద్దున్నే ఈ విధంగా వాకిలి కడిగి ముగ్గు పెట్టేసుకొని అందులో ముగ్గులో పసుపు కుంకుమ పెట్టి మన చెట్లో పువ్వులే ఈ విధంగా ముగ్గులో పెట్టుకున్నాను అనమాట. ఇలాగ చేసేసుకొని ఇంట్లో సింపుల్గా దీపారాధన చేసుకొని నేను మా వారు బజార్కి వెళ్ళి పూజకి కావాల్సినటువన్నీ కూడా తెచ్చుకున్నాము. ఇంకా ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకి లంచ్ కూడా రెడీ చేసేసాను అనమాట. సాంబార్ చేసేసి రైస్ చేసేసాను, తినేవాళ్ళు తింటూ ఉంటారు. ఇంకా నేను ఉపవాసం కాబట్టి నా కోసము బెల్లము పెసరపప్పుతో పాయసం చేసుకున్నాను. ఇంకా పండ్లన్నీ అయిన తర్వాత ఇంకా నేను అమ్మవారి కోసమని ఇలాగ అరిసెలు అయితే చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ టైము నా చేతులతో అమ్మవారికి అరిసెలు చేయడము. నేను ఇక్కడ 700 గ్రామ్స్ బెల్లము 1 కేజీ బియ్యం పిండితో అరిసెలు చేసుకున్నాను అనమాట. నాకు దగ్గర ఒక 40 అరిసెలు దాకా వచ్చాయన్నమాట. ఎందుకంటే నేను కొద్దిగా చిన్నగా చేసుకున్నాను, మరీ పెద్దగా కాకుండా. అంటే మేము ఇక్కడ నోములు నోసుకుంటాం కదా, ఆ నిప్పట్లు మేమే తింటామన్నమాట, ఎవరికి ఇయ్యము. ఇంకా అందుకోసమని కొద్దిగా చిన్నగా చేసుకున్నాను నేను. ఇది నేను రెసిపీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను అనమాట. వ్యూస్ కూడా బాగా వచ్చినాయి. ఎవరైనా కొత్తగా అరిసెలు చేసుకునే వాళ్ళు ఉంటే ఆ రెసిపీ చూడండి. ఇంకా అరిసెలు చేసేసిన తర్వాత అదే బాండిల్లోనే ఇలాగా వడలు కూడా చేసేసుకుంటున్నాను. ముందుగానే మినపప్పు మిక్సీ పట్టి ఉంచేసుకున్నాను అనమాట. ఇంకా అదే బాండిల్లోనే ఇలాగా వడలు చేసేసుకున్నాను. ఇంకా వడలు కూడా చేసేసుకున్న తర్వాత అమ్మవారి కోసం పాయసం కూడా చేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సింపుల్గా పెద్దగా వంటలు ఏమి పెట్టుకోకుండా అమ్మవారికి అరిసెలు అలాగే పాయసము వడలు చేసుకున్నాను అనమాట, 3 రకాలలాగా. ఇంకా ఆ తర్వాత అక్కడ వంటింట్లో పని అంతా అయిన తర్వాత ఇంకా సాయంత్రం మేము 6 తర్వాత అమ్మవారికి నోములు చేసుకుంటాం అనమాట. ఇంకా అందుకోసమని ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ముందుగా అయితే పొద్దున సింపుల్గా దీపం పెట్టేస్తాను అంతే అండి. ఇంకా ఆ తర్వాత వంట అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పీటకి పసుపు పూసి ఇలాగా కుంకుమ బొట్టులు పెట్టుకుంటున్నాను. ఇంకా అన్నీ కూడా పూజకి రెడీ చేసుకున్నట్లయితే సాయంత్రము 6 o'clock తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట. మేము ఎప్పుడు కూడా నోములు 6 o'clock తర్వాతే సాయంత్రంగా, అంటే కొద్దిగా చీకటి పడినాకే చేసుకుంటామన్నమాట. అలాగ అలవాటు, పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నారో అదేవిధంగా నేను కూడా కంటిన్యూ చేసుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట. నోములు అయితే కొంతమందికి రాసి నోములు ఉంటుంది, అంటే లెక్క లేకుండా ఎన్నైనా మనము అమ్మవారికి ముందర పెట్టచ్చు అనమాట. అరిసెలు కానీ, ఒక్కలు, తమలపాకులు, పసుపు కొమ్ములు. మాకు అలా కాదు, ఎన్నికనమాట. ప్రతి ఒక్కటి కూడా మేము 21 పెట్టాలి. అరిసెలు 21, అలాగే తమలపాకులు 21, ఒక్కలు 21, పసుపు కొమ్ములు 21 అనమాట. అలాగా లెక్కగా ఒక తట్టులో అన్నీ కూడా పెట్టుకుంటామన్నమాట. ఈసారి అమ్మవారికి గ్రీన్ కలర్ శారీ, పట్టు శారీ అయితే కుదిరిందనమాట. ముందుగా అమ్మవారికి ఈ విధంగా రెడీ చేసుకున్నాను అనమాట. అమ్మవారికి చీర, అలాగే జాకెట్టు, తాంబూలము, గాజులు అవన్నీ పెట్టుకున్నాను అనమాట. మేము నోము దారం కూడా ఎన్నికే తెచ్చుకుంటామన్నమాట. నోము దారాలు కూడా ఇంకా అన్నీ కూడా ఎన్నిక దారాలే తెచ్చుకొని ఈ విధంగా గౌరీ నోములు అయితే చేసుకుంటాము. మేము గౌరీ నోములు చేసుకుంటాం కాబట్టి పసుపు గౌరమ్మని చేసుకొని ఇంకా ఆ తర్వాత మనం ఏ పూజ కానీ వ్రతాలు కానీ చేసుకున్నప్పుడు పసుపు గణపతిని కూడా చేసుకుంటాం కాబట్టి ముందుగా పసుపు గణపతిని అలాగే గౌరమ్మని చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా ఆ తర్వాత దీపాలన్నీ కూడా వెలిగించుకొని ఇంకా దీపాలన్నిటికీ కూడా ఇంకొకసారి పసుపు, గంధం, కుంకుమ అలాగే అక్షంతలు, పువ్వులు పెట్టుకున్నాను అనమాట దీపాలన్నిటికీ కూడా. మామూలుగా అయితే ఇలాంటి పూజలు అవి చేసుకునేటప్పుడు నాకు మా వారు కొద్దిగా హెల్ప్ చేస్తారనమాట. కాకపోతే ఆ రోజు మేము పూజ చేసుకున్న రోజు తనకి హాలిడే లేదు, నాకు ఒక్కటే హాలిడే ఉంది, తనకి నెక్స్ట్ డే హాలిడే ఉందన్నమాట. ఇంకా కాకపోతే ఆ రోజే మనం పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితిలో నేను ఒక్కదాన్నే అన్నీ కూడా చేసుకున్నాను అనమాట. అయినా పర్వాలేదు, నేను అన్నీ కూడా చేసేసుకుంటాను, పూజ చేసేటప్పుడు మాత్రం మీరు రండి అని చెప్పాను అనమాట. ఓకే అని చెప్పారు. ఇంకా పూజ చేసేటప్పుడు పిల్లలు మా వారు కూడా నాతో జాయిన్ అయ్యి మేము నలుగురం కూడా పూజ అయితే చాలా హ్యాపీగా చేసుకున్నాం అనమాట. ఈసారి పూజ అయితే చాలా స్పెషల్ కూడా నాకు అనిపించింది. ఎందుకంటే నేను స్వయంగా అమ్మవారికి అరిసెలు చేసి పెట్టుకున్నాను. ఇంకా అలాగే లక్ష్మీ కాసు మా ఆయన్ని నేను అడగకుండానే తను నాకు లక్ష్మీ కాసు అయితే తీసిచ్చారనమాట ఈసారి. అదొకటి, ఆ 2 స్పెషల్ అనమాట. మామూలుగా 2019 నుంచి అత్తమ్మ లేకుండా నేను ఒక్కదాన్నే నోములు చేసుకునేది. ఇప్పుడు 6th year అనమాట. 2 years నుంచి నేను అరిసెలు చేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళ సహాయం తీసుకొని, అంటే మా ఫ్రెండ్స్ అనమాట, అందరం అన్నిటికీ అంటే అమ్మ
అమ్మవారికి అలాగే మా ఆడబిడ్డలకి ఇచ్చేదానికి అన్నిటికీ ఒకటిగా చేసేసుకున్నాను అనమాట. ఈసారి అలా కాకుండా నేను స్వయంగా అమ్మవారికి సపరేట్గా చేసుకున్నాను. అది నాకు కొద్దిగా హ్యాపీ అనిపించింది. అంతకుముందు పిల్లలు చిన్నగా ఉన్నారు, నాకు చేసుకోవడానికి కుదరకపోతుండే. అందుకోసం అనేసి బయట అంటే కొద్ది ఆర్డర్ ఇచ్చి కానీ లేదంటే చేసి పెట్టిన అరిసెలు కానీ ఇక్కడ మనకు తిరుపతిలో బాగా చేస్తుంటారనమాట. అక్కడ తెచ్చి అమ్మవారికి పెట్టేది, ఇంకా అదే నిప్పట్లు ఇంకా మా ఆడబిడ్డలకు కూడా ఇచ్చేసేది అనమాట. ఇంకా ఈ 2 ఇయర్స్గా మాత్రము మేమే చేసి ఇస్తున్నాము. అమ్మవారికి కూడా మనం చేసిన నిప్పట్లే పెట్టుకుంటున్నాము. అది కొద్దిగా హ్యాపీ అనిపించింది. ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయిందనమాట. ఇంకా మా ఆయన కొబ్బరికాయ కొట్టారు. ఇంకా పొద్దుటి నుంచి చేసుకున్నాను కదా, ఇంకా అమ్మవారిని మనస్ఫూర్తిగా నా మనసులో ఉన్నది అమ్మవారికి చెప్పుకొని ఇలాగ 2 చేతులతో దండం పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఒక్కొక్కరినిగా పిల్లల్ని కూడా పంపించి దేవుడికి పెట్టుకోమని చెప్పాను. ఇంకా వాళ్ళు హారతి ఇవ్వాలంటారు మా పిల్లలు దేవుడికి, కానీ పైన వేసుకుంటారని మా ఆయనకి భయం అనమాట. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నేనైతే బొట్టు పెట్టడం మర్చిపోయినానండి. ఎవరైనా చూసింటే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను వీడియో చూస్తుంటే గుర్తొస్తుంది అనమాట. అలాగుంటుంది ఒక్కొక్కసారి, కొద్దిగా హడావిల్లో అలాగ మిస్ అవుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ముందుగా కొన్ని దీపాలు పెట్టేసి పూజలో కూర్చున్నాను అనమాట. ఇంకా అక్కడ పూజ చేసుకోవడం కోసమే నాకు ఇంకొక 1.5 hour అలా పట్టేసింది. ఇంకా కొన్ని దీపాలను అయితే పూజ అయిన తర్వాత పెట్టి ఇంకా టపాసులు అవి కాల్చుకుంటున్నారనమాట పిల్లలు అయితే. అప్పటికి నేను చాలా అలసిపోయాను. ఇంకా అందులో ఉపవాసం కదా, కొద్దిగా అలసట అనిపించింది. ఫైనల్గా చేసినంతసేపు అనిపించలేదు, కానీ ఇంకా పూజ అయిన తర్వాత కొద్దిగా అలసట అనిపించింది అనమాట. ఇంకా అయినా అలసట అనిపించినా తప్పదు. కొన్నిసార్లు మనం పిల్లల కోసము ఇంకా వాళ్ళతో నేను లేకుండా నేను డల్గా కనిపిస్తే వాళ్ళు యాక్టివ్గా ఉండాలి కదా, ఇంకా అందుకోసం యాక్టివ్గా ఉన్నాను అనమాట. ఎప్పుడు కూడా నేను అసలు చిన్నప్పటి నుంచి కూడా అంతే, ఎంత పని చేసినా అసలు అలసట అనే మాటే నాకు ఉండదు. అసలు డే టైంలో పడుకోవడము, అలసటగా కూర్చోవడం అసలు నాకు అదేది చేతరాదనమాట. ఎవరున్నా లేకపోయినా నా పని నేను చేసుకుంటూనే ఉంటాను, అస్సలు కూర్చోను. నైట్ మాత్రమే నిద్రపోతాను అంతే, డే టైంలో అసలు నిద్ర కూడా పోను అనమాట నేను. ఇప్పటి వరకు అలా ఉంది. ఇదే యాక్టివ్ నాకు లాస్ట్ వరకు ఇస్తే బాగుండు దేవుడు అనుకుంటాను ఒక్కొక్కసారి మనసులో. అమ్మవారిని అంటే అన్నీ చేసుకున్నాను కదా, కొద్దిగా నాకు అలాగ దేవుడి దగ్గర కూర్చోవాలనిపించేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి అలా కూర్చుండిపోతాను. ఒక 1/2 hour అయినా కూడా అమ్మవారి దగ్గర కూర్చుండిపోతాను అనమాట. నాకు అలాగే ఇష్టము. ఇంకా మా పిల్లలందరూ టపాసులు అవి కాల్చుకున్న తర్వాత ఇంకా లోపలికి వచ్చాము. ఇంకా మా పిల్లలు, మా వాడికి ఇంకా అసలు అన్నీ ఈరోజే పేల్చేద్దామని వాళ్ళ డాడీకి చెప్తున్నారు. ఇంకా వాళ్ళ డాడీ కొద్దిగా తనకి వర్క్ ఉందనమాట, కంటిన్యూ మధ్యలో వచ్చారు మా కోసం అనేసి ఒక 1.5 hour అలాగా ఇంకా పిల్లలతో అలా స్పెండ్ చేసి ఇంకా నైట్ పడుకునేసాము. ఇంకా నెక్స్ట్ డే వచ్చి మా ఆడబిడ్డలను రమ్మని చెప్పామన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా షాపింగ్ తీసుకొని వెళ్ళాము. ఇంకా వాళ్ళిద్దరికి నచ్చినటివి కూడా అక్క వాళ్ళు శారీస్ తీసుకున్నారు. నేను మా ఆడబిడ్డల్ని అక్కనే పిలుస్తాను, చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. రిలేటివ్స్లోనే మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి మా ఆడబిడ్డల్ని అక్క అనే పిలుస్తామన్నమాట. మా పెద్ద ఆడబిడ్డ ఫస్ట్, మా పెద్ద ఆడబిడ్డకైతే నేను మా వారు కలిసి ఇలాగ నోము దారం ఇస్తామన్నమాట. మేము ఇంట్లో నోములు చేసుకున్న తర్వాత గౌరీ నోములు మా ఇంటి ఆడబిడ్డలందరికీ కూడా ఈ విధంగా నోము దారాలు ఇస్తామన్నమాట. అక్క దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట, నేను మా వారు ఇంకా మా చిన్న ఆడబిడ్డ. ఇంకా అక్కకు కూడా ఇచ్చి నోము దారం ఇచ్చి ఇంకా ఇద్దరం కూడా అక్క దగ్గర కూడా, చిన్న అక్క దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఇదండి మా దీపావళి నోములు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.